సృష్టించిన దేవుడు ఉన్నాడు, తన పోలికలో సృష్టించుకున్న మహిమ కలిగిన మహిమాన్వితుడైన దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, ఆయన మరణము లేనివాడు. మరణమును జయించడానికి మానవ అవతారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. అదే అవకాశాన్ని ప్రతి మానవునికి ఇస్తున్నాడు. అందుకనే దేవుడు అంటాడు, దావీదు భక్తుడు ఎప్పుడైతే దేవుణ్ణి కనుగొన్నాడో, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా, బలవంతుడుగా, ధైర్యవంతుడిగా, యుద్ధశూరుడిగా, అన్నిటినీ జయించే వ్యక్తిగా దావీదు ఉన్నాడో, దావీదు ఈ మాట అన్నాడు. దావీదుతో అంట దేవుడు ఈ మాట అన్నాడు, ఒక రాజుగా ఉన్న వ్యక్తితో, ఇదిగో నా సన్నిధిని వెదకుడని నీవు నాతో అనగా, నీ సన్నిధిని వెదక దేవా, నీ సన్నిధిని నేను వెదకదనని నా ప్రాణము నీతో అన్నదయ్యా అని చెప్పి దావీదు భక్తుడు అంటున్నాడు కదా. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని ఆకాశం నుండి యెహోవా నరులను మరి దృష్టిస్తున్నాడంట. కానీ ఎవ్వరు కూడా, వారందరూ దారి తొలగి చెడిపోయి ఉన్నారు. దేవుణ్ణి వెతికే వారు ఎవరు కూడా లేడు. మానవుడు సహాయం కోసం వెతుకుతున్నాడు. ఈ లోకంలో సుఖముతో సౌఖ్యంతో జీవించడానికి తప్పుడు మార్గాలను వెతుక్కుంటూ మానవుడు వెళ్ళిపోతున్నాడు. తాను నశించిపోయింది, తాను భ్రష్టు పట్టింది కాకుండా ఇతరులకు కూడా నాశనాన్ని కలిగించే ఆలోచనను, జీవన విధానాన్ని కలిగి ఉన్నాడు మానవుడు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో నేను నిన్ను వెతకటానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను. నశించిపోతున్న నిన్ను వెతకి రక్షించడానికి నేను మానవుడిగా ఈ లోకానికి వచ్చానని దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు.